ఇదిగోండి నాన్న. ఈరోజు కూడా చీటు పట్టి ఆయన డబ్బులు అడిగి గొడవ చేశాడండి. పోయిన వారం కూడా కలిసి కాస్త టైం ఇవ్వండి అని అడిగాను కదా. ఇదే కదండి మనం చెప్తున్నాం. అప్పు ఇచ్చిన వాళ్ళ ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కొంచెం తొందరగా ఇచ్చేస్తే బాగుంటుందండి. సరేలేవే, పిఎఫ్ డబ్బులు లాగానే ఫైనాన్స్ డబ్బులు చీటీ డబ్బులు ఇచ్చేద్దాంలేవే. రండి వదినా. రామా. ఎలా జరిగిందన్నయ్య? సైకిల్లో బ్రేక్ పడలేదు, కింద పడిపోయాం. ఇంకేం లేదు, కూర్చో తల్లి. దేవాకేం కాలేదు కదా? చిన్న దెబ్బలే తగిలే, కానీ పాపం భయపడిపోయాడు. అరే నువ్వే కష్టాల్లో ఉన్నావు, రెండయ్యా దాక్కున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? వడ్డీ ఇవ్వడం లేదు, అసలు కూడా ఇవ్వడం లేదు. అయ్యగారు, పోయిన నెల కదా వడ్డీ డబ్బులు ఇచ్చాను. ఓహో, పోయిన నెల ఇస్తే ఈ నెల ఇవ్వరా? మీకిద్దామనే తీసుకొచ్చానండి. దెబ్బలు తగలడం వల్ల హాస్పిటల్ ఖర్చయింది. ఇలా చూడు, దెబ్బలు తగిలాయి, ఆవినింది, గేట్ తనిందని ఇలాంటి కథలు నా దగ్గర చెప్పొద్దు. త్వరలోనే ఇచ్చేస్తానండి. వచ్చే నెల అసలు వడ్డీ కలిపి ఇచ్చేయాలి, లేదంటే సామాన్లన్నీ బయట పడేసి తలుపు తాళం వేసేస్తాను. ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టావు, గుర్తుంది కదా? అయ్యా, అప్పు తీసుకుంది మేమే కదా. అన్న సాక్షి సంతకం కదా పెట్టాడు. మగాళ్ళం మాట్లాడుకుంటే మధ్యలో అడ్డొస్తావేంటి? నేను నిన్ను అడిగానా? నీ ఇంట్లోకి వచ్చి డబ్బులు అడగమంటావా? ఎలా అడిగితే డబ్బులు వస్తాయో నాకు తెలుసు, అడగనా? అయ్యగారు, వాళ్ళ ఇంటికెళ్ళి ఏ గొడవలు చేయకండి. మీ బాకీ నేను త్వరలోనే ఇచ్చేస్తాను. ఎప్పుడు? ఎన్ని రోజుల్లో? ఈ నెల ఇచ్చేస్తానండి. చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వలేదో కుటుంబంతో సహా నడు రోడ్డు మీద ఉంటావు, గుర్తుపెట్టుకో. పదండ్రా. మీకు కష్టమంతా నవ్వలే కదా నాన్న? పర్లేదు తల్లి, నాకు ఇంకో కూతురుంటే చైనా ఏంటి, చూసుకుందాంలే. ఈ రోజు లేటా? సారీ సార్. గెట్ అవుట్. గెట్ అవుట్. సారీ సార్. సార్ 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 ప్లీజ్. నో 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 ఎక్స్క్యూజ్. ఇంకా లేట్ గా నిన్నలో చేస్తే మిగతా పిల్లలు చెడిపోతారు. బయటికి నడు. గెట్ అవుట్. సారీ సార్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దిస్ లాస్ట్ టైం. నో, నీలాంటి ఇండిసిప్లిన్ స్టూడెంట్ ని లోపలికి అలో చేయను. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా. మా నాన్న పనికి వెళ్ళారు సార్. అయితే మీ అమ్మని తీసుకురా. మా అమ్మకి ఒంట్లో బాలేదు సార్, తను నడవలేంది సార్. ఇంకేం మాట్లాడుకో, బయలుదేరు. వెయిట్ చేయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అబ్బాయి వాడు ప్రతిరోజు స్కూల్కి లేట్గా వస్తున్నాడు సార్. సార్ వాడు చాలా మంచి కుర్రాడు సార్, క్లాస్లోనే ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటాడు. ఇక లేట్గా రాకుండా నేను చూసుకుంటాను సార్. సరే రమ్మని చెప్పండి. దేవా కమ్ హియర్. మీ క్లాస్ టీచర్ చెప్పారు కాబట్టి అలో చేస్తున్నాను. ఇంకెప్పుడు లేట్గా రాకుండా ఉండవు. గో టు క్లాస్. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్ సార్. యూర్ వెల్కమ్. ఏంటన్యా ఈరోజు మీ పుట్టినరోజా? టీచర్ కూడా కొంచెం ఉంచండి. మొత్తం ఖాళీ చేశారు కదరా. హాయ్ టీచర్, మీరు కూడా తుడుస్తున్నారా? ఏంటి? ఈ రోజు నా బర్త్డే, విష్ చేయండి ప్లీజ్. ఇది బర్త్డే బేబీ విష్ చేసి తీరాల్సిందే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆశీర్వదించండి టీచర్. ఏం చేస్తున్నావు? మనసుకు నచ్చిన వాళ్ళ కాళ్ళ మీద పడితే తలుచుకుందలా జరుగుతుందంటారు, అందుకే టీచర్ తీసుకోండి ప్లీజ్. భారతి. నాన్నా, అమ్మలేదా? అమ్మ అడవికి కట్టల కోసం వెళ్ళింది నాన్న. ఇదిగో ఈ కాయగూరలు అమ్మరాగానే ఇచ్చేసాయి. బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నా నాన్న. తమ్ముడు నువ్వెవరు? మధుర వేలుగారి కొడుకునే. ఫైనాన్స్ వేలు వాళ్ళ అబ్బాయి. అవునండి. నువ్వు మెడ్రాస్ లో చదువుకుంటున్నావన్నారు? చదువు పూర్తయిపోయింది అంకుల్. సరే, ఎక్కడేం చేస్తున్నావు? అది ఈ రోజు నా బర్త్డే అంకుల్, అందుకే. అతనికి ఇంగ్లీష్ లో పెండింగ్ సబ్జెక్ట్ ఉంది నాన్న, అందుకే ట్యూషన్ కి. సరే భారతి, మనలాంటి వాళ్ళు ఎదగాలంటే చదువు ఒక్కటే మా ఆధారం. బాగా చదువుకో తల్లి. సరే నాన్న. నీ పెన్ పారేసుకున్నా.
దేవుడు ఒక తలుపు మూసేస్తే ఒక కిటికీ నేనే తెరుస్తారంటారు. నేను దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే మా సమస్య కూడా ఒక కిటికీ తెరిచారు. దిండుకల్ డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ సార్బుగా ఒక మినీ మ్యారథాన్ పోటీ జరపబోతున్నారు. ఇట్స్ అ 4 కిలోమీటర్ రన్నింగ్ రేస్. అందులో జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్ గా మీ పేరుని ఎన్రోల్ చేసుకోండి. వెయిట్ ఈ పోటీకి మొదటి సెలక్షన్ మేమే చేయబోతున్నాం. అందులో సూపర్ గా పర్ఫామ్ చేసే మొదటి 6 సెలెక్ట్ చేసి ఫైనల్ కి పంపిస్తాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్. రేయ్ నిన్నే ఆగు. నువ్వు రేస్ లో పాల్గొనవా? లేదురా నీకు చదవడం మాత్రమే వచ్చా? ధైర్యం ఉంటే నాతో తలపడి చూద్దాం. లేదురా నాకు ఇంట్రెస్ట్ ఏ లేదు. నా దగ్గర ఓడిపోతావని భయమా? యూ విల్ విన్ ద రేస్. బెస్ట్ ఆఫ్ లక్. పోరా పిరికి పందా. ఇదిగో నీ పెన్. నేను స్కూల్ దగ్గర పారేసుకున్నా. ఇది ఇవ్వడానికి నేను నీ వెనకాలే వచ్చాను తెలుసా. నువ్వేమో వేగంగా పరిగెత్తావు. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? మేరీ. ఆరోగ్యం మేరీ. నువ్వు? సారా. అయ్యా చూసి అయ్యా, మీరు అడిగిన షూ కొట్టి ఇదే. అలాగేనయ్యా. అన్నా చెప్పు ముత్తుకాడా. ఇతనికి షూ కావాలంట. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రండి సార్. దేపెట్టినందుకు ధన్యవాదాలు బాబు. రండి, మీకేం కావాలండి? నా బిడ్డకి తెలుపు రంగు షూ కావాలి. సైజ్ ఎంత? సైజ్ తెలీదు. 2వ క్లాసు, 7 ఏళ్ళు. అయితే 2 నంబర్ సైజు ఇస్తానునండి. ఏమండి, బాటా కంపెనీ షూ రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది. ధర ఎక్కువైనా పర్వాలేదు, మంచిది ఇవ్వండి. మంచి షూ అండి, చూడండి. నచ్చాయా? చాలా బాగున్నాయి. ఇవే ఇచ్చేసేయండి. అలాగే ప్యాక్ చేస్తాను. ఇదిగోండి. నాన్న